పేరుతో చర్చ కొనసాగిస్తున్నారు. I'm extremely sorry, Mr. Prime Minister. This should never have been allowed to happen in our country. It's okay. It could have happened anywhere. I don't know how you remain so calm. It's quite simple. I'm not dead. Well, I don't want to take much of your time. Good day. ఏ రవి రా సార్, రవికిషోర్, సీనియర్ ఆఫీసర్, మిలిటరీ ఇంటెలిజెన్స్. మేము బ్యాచ్మేట్ సార్. కూర్చోండి. కొన్ని అసైన్మెంట్స్ కోసం పాకిస్తాన్లో 5 ఏళ్ళు అండర్ కవర్ ఆఫీసర్గా ఉన్నారు సార్. చష్మా అనే ఓ టౌన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్లాంట్ని లోకానికి తెలియకుండా రహస్యంగా నడుపుతున్నారు. దాన్ని ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ ఓ సెల్లులో 6 నెలలు పనిచేశారు సార్. అక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చే ఓ సైంటిస్ట్ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడే ఓ పళ్ళకొట్లో పనిచేసే మన ఏజెంట్ ద్వారా ఇండియాకు పంపించారు. మన ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి చూసి అందులో ప్లూటోనియం 240 ట్రేసెస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాం. ప్లూటోనియం 240 ఉంటేనే సార్ న్యూక్లియర్ బాంబు తయారు చేయగలుగుతాం. తర్వాత మా డిపార్ట్మెంట్లోనే ఉన్న ఓ డబుల్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రవిని వాళ్ళ టీంని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు, అయినా నోరు విప్పలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నారు సార్. గ్రేట్. యూర్ ఆల్ ద రియల్ హీరోస్. కానీ పబ్లిక్ ప్రశంసలు పొందలేని సర్వీస్ కాదు. ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్ సార్. ప్రశంసలు కూడా ఇలాగే సీక్రెట్గానే దక్కుతాయి. ఇట్స్ ఆల్ ఫర్ ది నేషన్ సార్. ఇప్పుడే చెప్పారు, సరిహద్దులో మిలిటరీ గోడౌన్ని ధ్వంసం చేసిన ఆపరేషన్ కూడా మీరే చేశారని. అదెందుకు చేశారో తెలుసా మీకు? నో సార్, రీజన్స్ వాళ్ళు మాకు చెప్పరు, మేము వాళ్ళని అడగం సార్. అక్కడ ధ్వంసం చేసింది మీరు కెమికల్ వెపన్స్ని. యూనో, వన్స్ కింద దేశంలో వర్గపోరు జరిగినప్పుడు ఆ దేశపు మిలిటరీకి హెల్ప్ చేయడం కోసం ఒక ఆర్మ్స్ ఏజెంట్ ద్వారా రహస్యంగా ఆ కెమికల్ వెపన్స్ని సేకరించి పెట్టుకున్నారు. ఇట్స్ అగెయిన్స్ట్ యుఎన్ ఆర్మ్స్ ట్రీటీ. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ స్కామ్. ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఇండియాకే చెడ్డ పేరు. వాళ్ళు దాన్ని ఎన్నాళ్ళని మభ్య పెడతారు. యూ సెలెక్టెడ్ ద రైట్ టైం. అక్కడ ఏముందో తెలియకుండా కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ని కూడా మీరు కాపాడారు. కెమికల్ వెపన్స్ వల్ల ఏ నష్టం వాటిల్లకుండా సైక్లోన్ తప్పించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మనం ఈ పని చేయాల్సి వచ్చింది. ఎస్ సార్. యు ఆర్ ఎ గుడ్ యాక్టర్ రవికిషోర్. అన్ని విషయాలు తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు చూడండి. ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేయాల్సి వచ్చింది. లీగల్లీ రాంగ్ బట్ ఎథికలీ రైట్ కదా. దుర్యోధనుడు బాణం వేస్తే అధర్మం, అదే అర్జునుడు బాణం వేస్తే ధర్మం. యూ హ్యావ్ మేడ్ మై డే. ఐ లైక్ యూ యంగ్ మ్యాన్. జోసెఫ్ సార్, ఈయన నాతోనే ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ సార్. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి రిలీవ్ చేసి ఎస్పీజీలో డిప్యూట్ చేయాలి. చేయండి. డన్ సార్. Hey buddy, step out. Let me drive the car. Sir, you're Hey, not thanks supposed man. to drive here, sir. తెలుసు, but I have a date. understand లండన్ our చుట్టూ protocol, రౌండ్ డేస్ sir. వస్తానయ్యా. ఇక్కడే ఉంటే బోర్ కొట్టదా చెప్పు. కమ్ ఆన్, I'll డోంట్ be వరీ, quiet, I'll be sir. safe. 1 hour లో తిరిగి వచ్చేస్తాను. ఓకే, వెళ్ళలేవా? సరే, నువ్వు నాతో రా. Guys, follow the car. అంజలి, వాట్ హ్యాపెన్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. His face is covered by the flag. యా, ఎక్స్క్యూజ్ మీ. సో తప్పించుకున్న టెర్రరిస్ట్ నా ముందు నుంచే వెళ్తున్నాడు. ఏమంటున్నావు? ఆ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ సార్. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చానే. ఎవరికి ఫోన్ చేయమంటారు సార్? నో, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు, నేను చూసుకుంటాను. టవర్ బ్రిడ్జ్ దగ్గర ఫాలో చేస్తున్నాను. త్వరగా ఫోర్స్ ని పంపించాను. సరే, పంపుతాను. All right. Let's do this. Yo, we in the club now. Come on. Showgirls on the floor. Dirty eyes, hot as spies. Hit 'em or get 'em a rhythm, a dilemma. 내 잠이 내 주사가 못던 네가
నీకే ఇస్తాగా మోమాటం వదిలేస్తే సుఖమేగా పువ్వును కోరి వచ్చాక తేనెకు దూరం ఎందాక ఊ అంటే పూదోటే నీదేగా నువ్వుగా మునివే కాదు అదుముకో హద్దే లేదు మనసుకే నియమాలున్నా మరిచిపోతప్పేం కాదు కోరికల తుఫాన్ నేను మొలవని మీసం నేను గుండెకే గుచ్చా నిన్ను మృగల్లా నిన్ను మార్చాను మెచ్చా నిన్నే చూసాక మొత్తం నీకే ఇస్తాగా మోమాటం వదిలేస్తే సుఖమేగా వాట్ మిస్టర్ కళ్యాణ్ కుమార్? ఐ కాంట్ టాక్ టు యూ నౌ. నేను అసైన్మెంట్లో ఉన్నాను. ఐఎమ్ సారీ. Oh. జస్ట్ లీవ్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. నీకు డబుల్ ఎక్సెల్ సైజులో బుర్ర ఓవర్ స్మార్ట్. గుండెకే గుచ్చా నిన్ను మృగల్లా నిన్ను మార్చాను Go. చెప్పరా. జోసెఫ్, ఒక లీడ్ దొరికింది. సీసీటీవీ ఫిక్స్ చేశారు కదా బోడిగుండు జోరపాలడు. వాళ్ళని ఫాలో అయ్యేలోక ఆ పిల్ల వచ్చి స్పాయిల్ ఆ పిల్ల సంగతి వదిలే, ముందు వాడికి ఏమైందో చెప్పరా. ఎస్కేప్ అవ్వాలని చూడకు, పోలీసులకి నేను పట్టిస్తాను. సారీ. ఎందుకు గట్టిగా పట్టుకున్నావు? నువ్వే మేడం నా మెడ పట్టుకున్నావు. చేతి ఏంటి నా బెడ్రూమ్ లో? నాకు కావాల్సిందే. నోరు మూసుకుని పడుకో. ఏంటి పడుకోరా? టెర్రరిస్ట్! పడతా. ఏం చేస్తావు? కత్తెందుకు తీసుకుని? నో, నో. వద్దు. కోసుకుంటావు. అంజలి, నీ చెప్పదు. అది ఇవ్వు. అరే, come on, అంజలి. కత్తి ఇవ్వు. ఆగు. నేనేం చేయను. Come on. అరే, గ్లాస్ టేబుల్ ఉంది, పడిపోతావు. దెబ్బ తగులుతుంది. నాకు నిద్ర వస్తుంది. రేయ్, ఎక్కడున్నావురా? అంజలి రూమ్లో ఉండరా. ఆయాసంగా ఉంది. అరే దుర్మార్గుడా, అంతలా ఏం చేసావురా? నేను అమ్మాయిని ఏం చేయలేదురా. తనే నాతో ఆటాడుకుంది. ఓన్లీ 4 రౌండ్లే. ఏంటి 4 రౌండ్లా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఉండరా, తను పిలుస్తోంది. 5వ రౌండా? 5-6 రౌండ్కి సరుకు ఎక్కడుందిరా? నేను మళ్ళీ చేస్తా. పోలీసులు వచ్చారా? వస్తారు, కాసేపు ఉండు, నిన్ను పట్టేస్తాను. హలో మేడం, టైమ్ ఇస్ 4:30. ఆల్రెడీ వీఆర్ లేట్ మేడం. ఇంకో 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్లో ఉండాలి. గాడ్. ఓకే, నేను వచ్చేస్తున్నాను. Thanks for the memorable night. ఆ హైదరాబాద్ బిర్యానీ అంటే మ్యాటర్ చెప్పు. హైదరాబాద్ బిర్యానీ అంటేనా? ఆవిడెవరు బ్రో? తన లైన్లో పెట్టి నువ్వు కదా, నువ్వు చెప్పు. అది ఇదంతా మీరు మాట్లాడుతున్నారేంటి? ఇతను ఎవరో తెలుసా? క్రిమినల్. అంజలి సారు మిలిటరీ ఇంటెలిజెన్స్. ఏం లేకపోతే నాన్న మార్గయ్య. లండన్లో ఏదైనా బార్కి వెళ్ళారా మీరు? ఇంకా హ్యాంగ్ ఓవర్ వదలలేదా? చెప్పాడు అంజలి. వైన్కి అంత ఆర్భాటమా? ఓ మై గాడ్, ఏం చెప్పారు? బార్ మ్యాటరే చెప్పాను, రూమ్ మ్యాటర్ ఏం చెప్పలేదు. మిగతాది ఫ్లైట్ లో చెప్తానంటున్నాడు. ఓ అలాగా? ఓకే ఓకే. హలో, నువ్వెవరైనా నాకు అనవసరం. ప్లీజ్ చెప్పు, రూమ్ లో ఏం జరగలేదు కదా? ఏమి అంటే? ఐ మీన్ అది. అదంటే ఏది?
థ్యాంక్స్ ఫర్ ద మెమరబుల్ నైట్ అని రాసి ఉంచా. మనం ఏమైనా చేసాం అప్పుడు? ఇలా చూడు, నేను మందు కొట్టాను కదా, నాకు బ్లాంక్ గానే ఉంది. మన మధ్య అలాంటిది ఏదైనా జరుగుంటే ఈజీగా కనిపెట్టేయచ్చులే. ఏమన్నా? Madam, our security check this side. Bravo, team approaching well. Copy, sir. Secure for approach. Have a great trip, sir. థ్యాంక్ యూ. Thank you, Mr. Prime Minister. It's been a pleasure. And I hope you have a good flight. Sir, this trip was an absolute ఓకే eye-opener. థ్యాంక్ యూ. Marvelous. I'll take leave, sir. ఓ వై ఆంట్ యూ కమింగ్? వెనకాలే ఫాలో అవుతాను. వెనకాల? నా ప్రైవేట్ జెట్లో. No. Come with me. I need to speak with you. Come with It's me. my pleasure. హే, చెప్పవా? ఏం చెప్పాలి? ఏం జరిగినా కనిపెట్టొచ్చన్నావుగా, ఎలాగో చెప్పవా? ఓ అదంటావా? యా, లెట్స్ చెక్ నౌ. ఒళ్ళంతా నొప్పులుగా కొట్టుబడేసినట్టుగా టైర్డ్గా ఉందా? అవును. నాకు ఉంది. మరి లిప్స్ అది బర్నింగ్ సెన్సేషన్? అవును, ఉంది. తెల్లారి లేవగానే రోలర్ కోస్టర్ మీద పోతున్నట్టు ఒళ్ళంతా ఒకటి జర్కు అయినట్టుంది. ఏమంటున్నావు? ఐ థింక్ సంథింగ్ ఇస్ హ్యాపెండ్ అని అనిపిస్తుంది. కొన్నాళ్ళు ఓపిక పడితే బయటపడుతుంది. ఎలా పడుతుంది? అరే, కడమంత గుమ్మడికాయని టీషర్ట్లో దాచగలమా? మాది కల్చర్డ్ ఫ్యామిలీ. కల్చర్. నువ్వు ఆశపడ్డట్టుగా నిన్న రాత్రి ఏం జరగలేదు. హ్యాపీ? నేను ఆశపడ్డానా నిన్ను? ఛీ! కాదా మరి? అవును, నీ పేరేంటి? రియల్ నేమ్? ఓసి మెంటల్ దానా? ఊరు పేరు తెలియని వాడితో మందు కొడతావా? ఇదేనా నీ కల్చర్? కమ్ ఆన్, టెల్ మీ. రవి కిషోర్. చూడు రవి, నిన్న జరిగింది నువ్వు పూర్తిగా మర్చిపోవాలి. ఈ సాకుతో ఇండియాలో నా చుట్టూ తిరిగావో షూట్ చేసేస్తా. మాట్లాడుకోవడం అయిపోయిందా? వెళ్ళి వాట్ మ్యాన్, పంచాయతీ వావరా? ఆడవాళ్ళు వద్దంటే కావాలని అర్థం. ఏ రవి, ఆ హైదరాబాద్ బిర్యానీ ఆంటీ కథ ఏమైంది? అందుకేగా వచ్చింది. హే, నాదందులో గెస్ట్ రోల్ బ్రో, సారే మెయిన్ రోల్. సార్ చెప్పండి. అది ఆ ఆంటీకు 40+ ఉండొచ్చు. ఆంటీ అంటేనే 40+ కదా. నేనంది వయసు గురించి కాదు. ఓపెనింగే అదిరిపోయింది. కంటిన్యూ. చాలీ 22C9 నార్త్ ఈస్టర్న్ వాల్ పక్కన ఒక వ్యాన్ ఆగుంది. ఆ వ్యాన్ వెంటనే రిమూవ్ చేయమను. రవికిషోర్ సార్, రిలాక్స్. ఇప్పుడు మిలిటరీ పరేడ్ జరుగుతుందా ఏంటి? బీ క్యాజువల్, చిల్ మ్యాన్. ఎస్ సార్. బాడీకి మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా? నోటికి ఎక్సర్సైజ్ కావాలి కదా. నువ్వు ఇలా రోబోలో మాట్లాడితే నీతో ఎలా మాట్లాడేది? లెట్ మీ గెట్ దిస్ సార్. నో, ఇట్స్ నాట్ యువర్ జాబ్. నీకు పెళ్ళయిందా రవికిషోర్? ఇంకా లేదు సార్. ఏ? మా అమ్మ చుట్టాల్లో పిల్లల్ని చూస్తానంటోంది. ఇప్పట్లో జరిగేలా లేదు సార్. సరే, ఈ లవ్ గివ్ లాంటిది ఏమైనా ఉండేది సార్. పేరు చంద్రకళ. పేరు బాగుంది సార్. దూరం నుంచి చూడడానికి బాగానే ఉంటుంది సార్. వెంటపడి మాట్లాడి కష్టపడి కరెక్ట్ చేసి చివరికి సెట్ అయింది సార్. సూపర్. తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకునేలోగా పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్ డ్యూటీ మీద పంపించేశారు సార్. అయ్యో. 9 నెలల తర్వాత ఆశగా చూద్దామని వస్తే 6 నెలల ప్రెగ్నెంట్ సార్. ఆగాగు, నువ్వు 9 నెలలు బయటికి వెళ్ళావు. ఈ 6 months ప్రెగ్నెంట్ ఏంటి? మధ్యలో వచ్చేళ్ళావా ఏంటి? చచ్చా, అది నేను కాదు సార్. వేరే ఒకళ్ళతో 6 నెలల ముందే తనకి పెళ్ళి అయిపోయింది సార్. ఇట్స్ ఫనీ. కమ్యూనికేషన్ కట్ అవ్వగానే నా లవ్ కట్ అయింది సార్. నా జాతకం అటువంటిది సార్. అది సరే, ఇంట్లో లేడీస్ లేరు కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది నేను నా స్వహస్తాలతో. సార్, మీరు భోజనం వంట గురించే కదా అడిగింది? అవునవును. గోవిందరావు, కాకరపాదుకన్నీ పూలు పూస్తున్నాయి గాని ఎందుకని కాయలు కాయట్లేదు? అయ్యా, రోజు పురుగుల మందు కొడుతున్నానయ్యా. అంత పురుగుల మందు కొడితే తుమ్మెదలు రావు. మరి అప్పుడు సంయోగం ఎలా జరుగుతుంది? దానికేం చేయమంటావు? సార్, హ్యాండ్ పాలినేషన్ చేయాలి. సార్, ఇది మగ పువ్వు, ఇది ఆడ పువ్వు. ఆడ పువ్వే కాయ అవుతుంది. ఈ పువ్వుతో పైన అలాగా లైట్గా చిక్కు చిక్కు చిక్క చిక్కు చిక్కు చిక్క అని రాస్తే సంయోగ క్రియ జరుగుతుంది. ఇలా అన్ని పువ్వుల మీద చేయండి. 2 రోజుల్లో పిందులు కాయలు అవుతాయి. సరేనా? భలే వాడివయ్యా నువ్వు. వదిలితే పూలకు కూడా ప్రసవ వేదన కలిగించేట్టున్నావు. ఇంకా పడుకున్నా?
నాన్న వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. లేవరా బాబు, లేకపోతే నన్ను తింటారు. వేసుకో వేసుకో, త్వరగా రా. వేసుకో సుబ్బయ్య, అది లేదు. అమ్మా లేట్ నైట్ పార్టీకి వెళ్ళొద్దంటే విన్నావా? అల్లం చట్నీ ఓకేనా? నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసావా? అంత చెమట పట్టింది. నిన్న మీరే కదా అన్నారు రేపటి నుంచి వాడు ఎక్సర్సైజ్ చేయాలి, అది నీ బాధ్యత అని. అదే ఇది కారిపోతుంది చెమట. ఎంతసేపటి నుంచి చేస్తున్నావు? 30 minutes. గంట నుంచి. ఫస్ట్ 30 minutes చిన్న బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ 30 minutes. అమ్మ రెండు కలిపి చెప్తుంది కదమ్మా. వాడు బుద్ధిమంతుడే, నువ్వే చెడగొడుతున్నావు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు మైనింగ్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తదుపరి ఘట్టాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రారంభించారు. కాశ్మీర్ ప్రాంతంలో తారాముల్లా జిల్లాలో ఇండియా సైన్యంలో 14వ గ్రూపుకి చెందిన కొందరు సైనికులు వారి గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హఠాత్తుగా తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏమిటి పైశాచికత్వం? ఇంకా ఎంతకాలం ఇలా దారుణాలు చేస్తూ పోతారు? ఎప్పుడు జరిగింది? ఇవాళ మార్నింగ్ 5 o'clock. వెంటనే మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు కదా. ఈ నెలలో అప్పుడే ఇది 4వ అటాక్. Yes, sir. పాకిస్తాన్ హై కమిషనర్ని పిలిపించండి, మాట్లాడాలి. సౌత్ బ్లాక్ కి రమ్మని. నో ఇక్కడికి రమ్మన్నాడు ఓ అరగంటలోగా. డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో. వన్ మోర్ థింగ్, షర్ఫుద్దీన్ గారిని కూడా రమ్మన్నాడు. తలకాయలు నరికినట్టు 20 మంది సోల్జర్స్ తలకాయలు నరికి వెళ్ళిపోయారు. సో ద డిఫెన్స్ మినిస్టర్ షుడ్ బి సాక్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ రిజైన్. దేశ రక్షకులకే ఆయన కూడా పిలవండి. నమస్తే పరమేశ్వర్ జీ. నమస్తే సికిందర్. గవర్నమెంట్ లో ఈ కుదుపేమిటి? ఇప్పుడు ఏ ప్రయోజనానికి వర్మ నన్ను పిలిపించారో? ఏం కాదు, ఈ గడ్డ వెనకేదో లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఊరుకో అభి. సూపర్. గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు మిస్టర్ జలాలుద్దీన్? ఫైన్ పరమేశ్వర్ జీ. మా ఏలికలోనే మీ దేశానికి ట్రైన్ వేశాం. Those were golden times, peaceful days. ఆ ట్రైన్లోనే ఉల్లిపాయలు, గోధుమ, బంగాళాదుంపలు పాకిస్తాన్ నుంచి వచ్చేవి. That's true. ఇక్కడ ధరలు కూడా తగ్గేవి. ట్రైన్లో కూరలు గోధుమలే కాదంకల్, టెర్రరిస్టులు వచ్చారు. 10 బాంబ్ బ్లాస్ట్లు, 200 మంది పోయారు డ్యూరింగ్ దోస్ పీస్ఫుల్ డేస్. అభి, మరో దేశానికి అంబాసిడర్, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు. ఏమిటండి ఇది పూజ రూమ్ లో? నాకు నువ్వే దేవతవి. మిస్టర్ జలాలుద్దీన్, నెక్స్ట్ టైం మీ పిఎం గారు వచ్చినప్పుడు గుర్తు చేయండి, ఆయనతో కొంచెం మాట్లాడాలి. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. Good morning, PM sir. This is not a good morning, Mr. Jalaluddin. Why? Are you not feeling well? Not me. India. ఇవాళ కాశ్మీర్ బార్డర్లో, బారాముల్లా డిస్ట్రిక్ట్లో మీ మిలిటరీ వాళ్ళు చేసిన అట్రాసిటీస్కి మీరేం సమాధానం చెప్తారు? మీ దేశంలో తుఫాన్ వచ్చినా మేమే కారణం, ఫ్లడ్స్ వచ్చినా మేమే కారణం. దిస్ ఇస్ అన్ అఫెన్సివ్ చార్జ్, PMG. అభి, యు గాట్? మిస్టర్ జలాలుద్దీన్, అక్కడ ఏం జరిగిందో అదే టీవీ న్యూస్లో వచ్చింది. ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద ఫుటేజ్ నౌ. ఇది మా ఆర్మీ వాళ్ళు పంపిన ఫుటేజ్. నాకు చూపిస్తారెందుకు సార్? మీ మిలిటరీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని మీకే చూపించాలి. ఇది మా మిలిటరీ వాళ్ళు చేశారని ఎలా చెప్తున్నారు? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? సంఘటన జరిగింది మీ టెరిటరీలో. ఇండియాలో మొత్తం 65 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని మీ పార్లమెంటే అంది. అందులో ఏదన్నా ఒక గ్రూప్ చేసిందేమో PMG. మిస్టర్ జలాలుద్దీన్, జరిగిన దానికి మీరు బాధ్యత వహిస్తేనే చర్చ కొనసాగుతుంది. చైనీ తప్పుకి మేమెలా బాధ్యత వహించగలం? స్టాప్ బ్లేమింగ్ పాకిస్తాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ సంపాదించి తర్వాత అంబాసిడర్ని పిలిపించుంటే బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు ఇలా అవమానం కలిగి ఉండేది కాదుగా వర్మాజీ. ఏ రకమైన ప్రూఫ్ లేకుండా ఇలా ఓపెన్ ఎలిగేషన్ చేయడం ఏం బాలేదు. What Mr. Parameshwar says is a valid point. Well, నాకు చాలా పనులు ఉన్నాయి and I have to get back to the embassy. Sit down, Mr. Jalaluddin. అటాక్ చేసింది మీ మిలిటరీ. హీస్ అమీజ్ ఖాన్, సెకండ్ లెఫ్టినెంట్ ఇన్ ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్. లోకంలో ఒకే పోలికతో 7 ఉంటారన్న
నాన్సెన్స్ థియరీ చెప్పబోతున్నారా? అసలు ఏమనుకుంటున్నాడు మీ ప్రైమ్ మినిస్టర్? మీరిప్పుడు కవ్విస్తోంది ప్రశాంతంగా పడుకున్న పులిని పంజా విసరడానికి ఎంతోసేపు పట్టదు. ఎప్పుడు శాంతి పౌరాల్ని పైకి ఎగరేస్తూ కూర్చుంటాం అనుకోకండి. లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ సియాచిన్, కర్గిల్ సర్జికల్ స్ట్రైక్స్. అదే కోరుకుంటుందా మీ పాకిస్తాన్? మా పిఎం వచ్చే వారం ఢిల్లీ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నో, ఐఎమ్ క్యాన్సిలింగ్ ద ప్రోగ్రామ్. వారిని ముందు మీ మిలిటరీ చీఫ్ ని మీట్ అవ్వమనండి. ఆస్క్ హిమ్ టు స్టాప్ దిస్ బార్బరిక్ బ్రూటల్ బ్లడ్ గేమ్. పాకిస్తాన్ సపోర్ట్ తో ఇక్కడున్న అన్ని టెర్రరిస్ట్ గ్రూపుల్ని నిజంగా బ్యాన్ చేయమని చెప్పండి. ఇది జరిగితే నేనే వస్తాను మీ దేశానికి, మీ పిఎం తో కూర్చుని టీ తాగడానికి. సార్ అది వి ఆర్ డన్. యు మే గో నౌ. థాంక్స్ ఫర్ కమింగ్. వర్మ, ఇది వాళ్ళని ప్రవోక్ మాత్రమే చేస్తుంది. ఇది మీరు కోపంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం. పరిపక్వతతో హ్యాండిల్ చేయాలి. మా రూలింగ్లో ఇలా ఎప్పుడైనా చేసామా? స్టాప్ ఇట్. అక్కడ తలలు తెగబడి ఉన్నది. మీలాంటి స్వార్థపరులైన అవినీతి పందికొక్కులై ఉంటే నాకింత కోపం వచ్చుండేది కాదు. కానీ అక్కడ తలలు విడిగా, మొండాలు విడిగా ప్రాణాలు త్యాగం చేసింది ఎండ వాన పగలు రాత్రి పట్టించుకోకుండా దేశానికి కాపలా కాస్తున్న మన సోల్జర్స్. థ్యాంక్ యూ రవికిషోర్. అమీజ్ ఖాన్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? సార్ ప్లీజ్. దీనికి దెబ్బకి దెబ్బ తీయాలి రవికిషోర్.